ఓజీ ఊచకోతకు అంతా సిద్ధం. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్. పవర్ స్టార్ కెరీర్లోనే ఇదే హైయెస్ట్. గత 10 ఏళ్లలో ఇలాంటి హైప్ ఏ సినిమాకి రాలేదేమో. ఇంతకీ ఆ రేర్ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఇప్పుడు ఓజీ పేరు మారుమోగిపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీ గురువారం అంటే సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంతకుముందే అంటే బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీనికి సంబంధించి ఏపీలో 1000 రూపాయలు, తెలంగాణలో 800కు పైగా టికెట్లు అమ్ముకునేందుకు గవర్నమెంట్స్ పర్మిషన్ ఇచ్చాయి. ఇప్పటికే ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో ఫస్ట్ డేనే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ కనిపిస్తుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ మూవీలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, శ్రేయారెడ్డి, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ లాంటి లీడ్ యాక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటేనే ఇండస్ట్రీలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు ఆయన కెరీర్లోనే భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్నటువంటి ఓజీ పైనే తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ డిమాండ్ కనిపిస్తుంది. ప్రీమియర్ షోల టికెట్లతో పాటు మామూలు షోల టికెట్స్ కూడా హాట్ కేకుల్లో అమ్ముడుపోవడం చూస్తుంటే ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులను తుడిచిపెట్టుకుపోయేలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి క్రేజ్ భారీగా ఉన్నా సరే ఆయన ప్రీ రిలీజ్ బిజినెస్ కలెక్షన్ల విషయంలో చాలా పెద్దగా వెనకపడ్డారు. అంటే పెద్దగా రికార్డులేమి కూడా లేదనే చెప్పాలి. పవన్ నటించినటువంటి సినిమాల్లో ఇప్పటి వరకు 6 సినిమాలు 100 కోట్ల గ్రాస్ దాటగా ఒక్కడి కూడా 100 కోట్ల నెట్ సాధించలేకపోయింది. మొన్న వచ్చినటువంటి హరిహర వీరమల్లు ఈ రికార్డు సాధిస్తుందని కూడా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నా అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓజీ పైనే ఉంది. ఓజీకి వరల్డ్ వైడ్ గా 172 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ అని కూడా చెప్పారు. అంతకుముందు హరిహర వీరమల్లికి 126 కోట్లు, బ్రోకి 97 కోట్లు, అజ్ఞాతవాసికి 123 కోట్లు, భీమ్లా నాయక్కి 106 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓజీ హిట్ కావాలంటే వరల్డ్ వైడ్ గా 300 నుంచి 350 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓజీకి ఉన్నటువంటి హై ప్రకారం చూస్తుంటే ఇది పెద్ద విషయమేమీ కానట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు కావాల్సిందల్లా ఈ మూవీకి ఒక్క పాజిటివ్ టాక్ మాత్రమే. దసరా సీజన్లోగా బరిలోకి దిగుతున్నటువంటి ఈ మూవీకి చాలా అడ్వాంటేజే కనిపిస్తున్నాయి. కనీసం దసరా సెలవులు స్టార్ట్ అయిన సందర్భంలో సుమారు 10 రోజుల పాటు షోస్ హౌస్ఫుల్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ డేనే 125 నుంచి 140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల పిల్లలు ఈ మూవీని చూసే అవకాశాన్ని కొంచెం మిస్ అవుతారు. బట్ ఇది కలెక్షన్లు కాస్త ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదు. సో కాబట్టి ఇన్నేళ్లలో ఈ రేంజ్ లో ఉన్నటువంటి హైప్ కానీ అండ్ ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ అండ్ దాని తర్వాత ఇంత వైబ్ ఉన్నటువంటి సినిమా కూడా పవర్ స్టార్ కెరీర్లో ఎప్పుడు కూడా రాలేదు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ రామాగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయన చేసినటువంటి బ్రో కావచ్చు అండ్ అంతకుముందు చేసినటువంటి కొన్ని సినిమాలన్నీ కూడా రీమేక్ ఫిలిమ్సే. బట్ ఈ సినిమా ఓజీ అనేది చాలా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ స్టోరీ. బట్ ఇది 90s 80s బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి స్టోరీ కాబట్టి డెఫినెట్గా కేజీఎఫ్ తరహాలో ఉంటుందని కూడా చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ సినిమా కంటెంట్ పరంగా రొటీన్ స్టోరీ అయి ఉండొచ్చు. బట్ ఎలివేషన్స్కే ఇక్కడ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే లేకపోలేదు. లేటెస్ట్గా జరిగినటువంటి మ్యూజిక్ కాన్సర్ట్లో కూడా సేమ్ అదే లుక్ అంటే సినిమాలో ఏ విధమైనటువంటి లుక్ ఉందో అదే లుక్లో రావడం చూసి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అయ్యారు. ఎందుకంటే అలాంటి గెటప్ కానీ అలాంటి స్లాంగ్ కానీ అండ్ అలాంటి బిహేవియర్ కానీ పవర్ స్టార్ గత 10 ఏళ్లలో కాదు ఈవెన్ స్టిల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా ఎప్పుడు ఇలాంటి ప్రమోషన్ ఎప్పుడు చేయలేదు. ఒక్క ప్రీ రిలీజ్ అదే ఒక్క మ్యూజిక్ కాన్సర్ట్ ఈవెంట్తో డెఫినెట్గా ఓజీ రికార్డులు మొత్తం బాక్సులు బద్దలయ్యేలా చేస్తుందని కూడా ఫ్యాన్స్ చాలా గట్టిగా అయితే నమ్ముతున్నారు. సో చూడాలి మరి ఓజీ డెఫినెట్గా కొంచెం ఏ సర్టిఫికేట్ రావడం ఇబ్బంది. ఎందుకు అంటే డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఏ సర్టిఫికేట్ కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కలెక్షన్స్ ప్రభావం దెబ్బతీసే ఛాన్సెస్ ఉంది. బట్ అయినా కానీ సినిమా కొంచెం కనుక పాజిటివ్ టాక్ ఉంటే మాత్రం డెఫినెట్గా సినిమా ఓ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే జస్ట్ ఉన్నటువంటి వైబుకి మామూలుగా పాజిటివ్ టాక్ వస్తే చాలు సినిమా కొన్ని 100 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దసరా సెలవులు ఉన్నాయి అండ్ స్టిల్ నెక్స్ట్ ఇంకో 2 వీక్స్ వరకు కూడా పెద్ద సినిమాలు ఏవీ లేవు అండ్ పోటీకి కూడా ఏవి రావట్లేదు కాబట్టి ఓజీకి ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఉంది. గతంలో సేమ్ డేట్ రిలీజ్ చేస్తానటువంటి అఖండ 2 కూడా అది కూడా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఒక్క ఓజీ మాత్రమే రిలీజ్ అవుతుంది కాబట్టి ఓజీకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బట్ కావాల్సిందల్లా ఇక్కడ ఒక పాజిటివ్ టాక్ మాత్రమే. అదొకటి వస్తే డెఫినెట్గా సినిమా ఒక రేంజ్లో అయితే సక్సెస్ అవుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.